నమస్కారం, సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా హాఫ్ ఇయర్లీ నేర నివేదిక. వంట వార్పుతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన. జాతీయ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం. మహిళా సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం. సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని సిఆర్పిల డిమాండ్. పాణ్యం మండలం తొగర్చేడు గ్రామంలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. ఏసీబీ సోదాలు. డిఈ రవికాంత్ చౌదరి అరెస్ట్. ఆదాయానికి మించి ఆస్తులు. నిగ్గుతేలిన నిజాలు. పాణ్యం మండలం తమరాజపల్లి గ్రామంలో కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై పొంగి పొర్లుతున్న వర్షపు నీరు. నంద్యాల జిల్లా హాఫ్ ఇయర్లీ నేర నివేదికను జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. 2025 సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసు వారు సాధించిన విజయాల గురించి నంద్యాల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ వివరించారు. 2024-2025 సంవత్సరాలలో జరిగిన హత్యా నేరాలు, ఉద్దేశపూర్వకంగా చేయని హత్యలు, కిడ్నాప్లు, అత్యాచార ఘటనలు, తీవ్రఘాత నేరాలు, సాధారణ ఘాత నేరాలు, ప్రాపర్టీకి సంబంధించిన నేరాలు, ప్రాపర్టీకి సంబంధించిన నేరాల ఛేదనలో పురోగతి, మహిళల పట్ల జరిగిన నేరాలు, ఫోక్సో కేసులు, ఎన్డీపీఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం, శక్తి SOS యాప్, సైబర్ క్రైమ్ కేసులు, నేరాలను ఒకదానితో ఒకటి పోల్చి గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల దర్యాప్తులో, నేర నియంత్రణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి పురోగతి సాధించామనే వాటిని అంకెలు, శాతాలతో సహా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ IPS, ఆలగడ్డ DSP ప్రమోద్ కుమార్, ఆత్మకూరు DSP రామాంజీ నాయక్ పాల్గొన్నారు. మన టార్గెట్ అంటే విదిన్ 5-6 మినిట్స్ టార్గెట్ చేస్తున్నాము. ఇప్పుడు మన చిన్న కాల్స్ లో కూడా మన మాక్సిమం 8 to 10 మినిట్స్ లో టౌన్ ఉంటే 8 మినిట్స్ లో వచ్చి అక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తున్నాము. మన చేసిన పనికి ఇప్పుడు వరకు టోటల్ గా చూస్తే 14% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. దాంట్లో ముఖ్యంగా 354 IPC చిన్న స్టాకింగ్ ఉండొచ్చు, ఈవ్ టీజింగ్ కేసెస్ అన్ని దీని మీద కడుతున్నాము. దానిలో కూడా మంచిగా 17% రిడక్షన్ ఉంది యాజ్ కంపేర్ టు 24. తర్వాత క్రూయల్టీ బై హస్బెండ్ 498 కేసెస్, భార్య భర్త మధ్య గొడవ చాలా కేసెస్ మనకి వస్తాయి. దానికి మనం మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కూడా కేసెస్ అప్పుడు వర్కౌట్ చేయకపోతే మన కేసు కడతాము. సో అది కూడా మన 182 నుంచి 160 అంటే 12% రిడక్షన్ అయింది. సో అది కూడా మన ప్లాన్ చేసిన అన్ని సబ్ డివిజన్స్ లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు నంద్యాలలో ఉంది, ఆలగడ్డలో ఒకటి, ఒక బనగానపల్లిలో. ఇక్కడ మేజర్ కౌన్సిలింగ్ కావాలంటే ఆత్మకూరు ఉండొచ్చు, నందికొట్కూరు. అక్కడ ఒక మంచి రూమ్ విత్ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మన ప్లాన్ చేసాము. పాక్సో కేసెస్ లో 9% రిడక్షన్ ఉన్నాయి. దాని కాకుండా మన పాక్సో కేసెస్ బాగా సీరియస్ గా తీసుకొని చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము వెంటనే విదిన్ 60 days. ఈ అయిన తర్వాత కన్విక్షన్ కి మానిటరింగ్ ఉంటాయి. సో మన లాస్ట్ వీక్ ఈ ఇయర్ కి లాస్ట్ వీక్ లో 2 కన్విక్షన్ జడ్జ్మెంట్స్ వచ్చింది. వెలుగుడులో ఒక 20 years అండ్ బనగానపల్లిలో ఒక 4 year అమ్మాయి చిన్న పిల్లలకి ఒక 22 year రేప్ చేశారు. దాంట్లో కూడా 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. దాని ముఖ్యంగా DCRB, SDPO ఆఫీసెస్, సర్కిల్ ఆఫీసెస్ అన్ని మానిటర్ చేస్తున్నారు ట్రయల్. సో మన అన్ని పాక్సో ఫెండర్స్ లో కూడా ముద్దాయి ఐడెంటిఫై చేసాము. కొన్ని కేసెస్ లో ఎలోప్మెంట్ కేసెస్ కాకుండా 77 షీట్స్ ఈ ఇయర్ లో 6 months లో ఓపెన్ చేసాము. ఎవరెవరు పాక్సో అన్ని పాత కేసెస్ మన మళ్ళీ అనలైజ్ చేసి 77 ఓపెన్ చేసాము. వాళ్ళకి శక్తి టీమ్ మానిటరింగ్ చేస్తారు అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా వాళ్ళ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళ పల్లె సర్వేలెన్స్, వాళ్ళ కేసెస్, వాళ్ళ ట్రయల్స్ అన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో శక్తి టీమ్స్ 5 ఉన్నాయి అన్ని సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అండ్ మన నంద్యాలలో ఇంకొకటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఆర్ యాంటీ టీజింగ్ డ్రైవ్స్ అన్ని చేస్తున్నారు.
తర్వాత బాడీలీ ఆఫెన్సెస్ కి మన నంద్యాలలో బాగా కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ, అది తాగేసి గొడవ పడడం. మన ఈ ఇయర్ కి స్టార్ట్ చూస్తే మర్డర్ లో ఒక 48% డిక్రీజ్ ఇన్ మర్డర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని కేసెస్ లో భార్యాభర్త మధ్యలో సో పబ్లిక్ లో కొట్టిన చాలా తక్కువ ఉన్నాయి, అది కూడా ఒక మంచి ఇండికేటర్. తర్వాత గ్రీవియస్ అండ్ సింపుల్ హర్ట్స్ మనకి జనరల్ పబ్లిక్ లో ఎట్లా లా అండ్ ఆర్డర్ ఉంది, ఎంత లా అబైడింగ్ అన్నారు, అది ఒక మంచి ఇండికేటర్ ఉంటారు. ఆ సింపుల్ హర్ట్స్ కూడా చూస్తే 17% డిక్రీజ్ అండ్ గ్రీవియస్ లో 33% ఇంక్రీజ్. ఆ కేసెస్ లో మనకు కూడా కేసెస్ నమోదు చేసి ప్రాపర్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి లీగల్ ప్రొసీజర్ గా చేస్తున్నాము. రౌడీ షీట్స్ కూడా 82 కొత్తది ఓపెన్ అయింది, కొన్ని క్లోజ్ అయింది యాజ్ పర్ మన లీగల్ రిక్వైర్మెంట్స్. కొత్త పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాం. రీవిజిట్ ప్రోగ్రామ్ మన డీజీ గారు ఆదేశం మేరకు మన సొంతగా ఒక ఫార్మాట్ పెట్టి వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ బంధువు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరి దగ్గర పని చేస్తున్నారు, అందరికి ఒక రీవిజిట్ చేస్తున్నాము. దాంట్లో 853 కంప్లీట్ అయింది. మన 1400 వరకు రౌడీ షీటర్స్ ఉన్నారు, అందరికి కంప్లీట్ చేస్తాము. ఇక్కడెక్కడ ఏదో బయట ఉంటే ట్రాన్స్ఫర్ చేద్దాము షీట్, వేరే దగ్గర పని చేస్తే వేరే రెంట్ లో ఉంటారంటే అప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రాపర్టీ కేసెస్ లో ఈ ఇయర్ లో 43% రికవరీ ఉంది అండ్ 63% డిటెక్షన్. మన 96 కేసెస్ డిటెక్షన్ లో 88% రికవరీ ఉన్నాయి. ఇప్పుడు మన డిటెక్ట్ చేసిన కేసెస్ లో కొన్ని పాత కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెలుగూడులో ఒక వెలపనూరులో గ్రేవ్ కేస్ డిటెక్ట్ అయింది. సో ముద్దాయి మనకి డిటెక్షన్ ఉన్నాయి, కానీ పట్టుకుంటే ఇంకా రికవరీ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇది 43% వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాము. కానీ ఇప్పుడు వరకు 97 కేసెస్ లో 88% రికవరీ అయింది. సో ఇది ఒక మంచి ఇండికేటర్. మన సిసిఎస్ టీమ్ బాగా పనిచేస్తున్నారు. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫ్ ఎంటర్స్ కి మనం పట్టుకున్నాము. తర్వాత చెంచు గ్యాంగ్ వాళ్ళకి పట్టుకుని రాబరీ కేసెస్ డిటెక్ట్ చేసాము. మీకు అన్ని డేటా ఇస్తాము. ఆ డ్రోన్ కి మన టెక్నాలజీ వాడుకోవడంతో డ్రోన్ మన దగ్గర 13 డ్రోన్స్ ఉన్నాయి ఇప్పుడు. మనకి ఎవరు కంపెనీ ఇచ్చిన స్కూల్స్ ఇచ్చిన డొనేషన్ నుంచి. తర్వాత మన డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తున్నప్పుడు ఓపెన్ ఈ కాలువ దగ్గర మన ఇక్కడ పోవడానికి కష్టం అవుతాయి. డ్రోన్ ఫ్లై చేసి ఎవరెవరు ఉంటాడో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు 420 కేసెస్ అట్లా ఐడెంటిఫై చేసాము. తర్వాత గ్యాంబ్లింగ్ కూడా ఇప్పుడు రీసెంట్ గా 4 కేసెస్ పట్టుకున్నాము. ఆ గ్యాంబ్లింగ్ లో పైన ఏదైనా అడవి నుంచి ఆడినప్పుడు ఆర్ కొండ పైన మన డ్రోన్ ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతారు. మెయిన్ మన ఎంపీ చలాన్స్ పెట్టడం, ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో బాగా ఫోకస్ చేసాము. ఈ ఇయర్ లో 4330 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో. లాస్ట్ ఇయర్ ఓన్లీ 1400 డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నాయి. ఈ ఇయర్ 4330. అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సేమ్ టైంలో ఓన్లీ 1800 కేసెస్, ఈ టైంలో 13,000 కేసెస్. మీరు బయట తాగుతున్నారు, ఆ బార్స్ దగ్గర తాగుతున్నారు, వాళ్ళకు పట్టుకోవడం యాజ్ పర్ లా వాళ్ళపైన ఇది తీసుకుంటాము, చర్యలు తీసుకుంటాము. సో రోడ్ యాక్సిడెంట్స్ కి మనం చూస్తే కొన్నిగా ఎఫర్ట్స్ పెడుతున్నాము. మన కొత్త బ్లింకర్స్, కొత్త బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేయడం. తర్వాత రోడ్ సేఫ్టీ మీటింగ్ లో అన్ని ఎన్హెచ్ వాళ్ళతో డిస్కస్ చేసాము. ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి రెక్టిఫై చేయాలా, మన అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము, స్టెప్స్ తీసుకుంటున్నాము. అండ్ దీని మీద ఖచ్చితంగా ఫోకస్ ఇంకా పెరుగుతున్నాము. యాక్చువల్లీ మనకి చాలా పెద్ద హైవేస్ ఉన్నాయి, 3 హైవేస్ ఉన్నాయి. కొన్ని స్పీడ్ కి లేజర్ గన్స్ ఉండొచ్చు, అది కూడా మనం ప్లాన్ చేసాము స్పీడ్ కంట్రోల్ చేయడానికి. అది కూడా ఖచ్చితంగా తొందరగా తీసుకుంటాము. కన్విక్షన్ లో ఇప్పుడు వరకు 36 కన్విక్షన్ వచ్చింది. దాంట్లో మన 7 years, మోర్ దెన్ 7 years అయితే చాలా గ్రేవ్ ఆఫెన్సెస్. దాంట్లో 11 లో 5 లైఫ్ కన్విక్షన్స్ అండ్ 20 years కన్విక్షన్ వచ్చింది. సో ప్రతి కేసు బై కేసు మీకు ఇస్తాను. దాంట్లో వెలుగూడు, బనగానపల్లి అండ్ డోన్ టౌన్ లో ఒక ఎన్టీపీఎస్ కేసులో కూడా 5 years కన్విక్షన్ వచ్చింది. అది కూడా మన జిల్లాలో ఫస్ట్ టైం అన్ని ట్రయల్ మానిటరింగ్ చేయడంతో అయింది. మనం చాలా ఫోకస్ పెడుతున్నాము అన్ని విలేజ్ లో. ఇన్ వ్యూ ఆఫ్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ మనం టార్గెట్ చేస్తాము. ప్రతి విలేజ్ లో అట్లీస్ట్ 3-4 కెమెరాస్ ఉండాలి, మెయిన్ జంక్షన్స్ లో ఉండాలి. అండ్ ఇప్పుడు వరకు మన 3375 కెమెరాస్ పెట్టించాము ఈ 6 months లో. ఇంకా 299 విలేజెస్ కవర్ అయింది. మెయిన్ అంటే ఫ్యాక్షన్ అండ్ పొలిటికల్ సెన్సిటివ్ విలేజెస్ 90% కవర్ అయింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా మన ప్లాన్ ప్రకారం ఈ ఇయర్ లోపల కవర్ చేయాలి. తర్వాత క్లీనప్ డ్రైవ్ మీకు ముందు కూడా చూపించాము. ఆ క్లీనప్ ఎక్కడెక్కడ ప్లేసెస్ లో ఎవరు బయట వచ్చి తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, గాంజా
అన్ని ప్లేసెస్ ముందు ఐడెంటిఫై చేసి క్లీనప్ చేసాము. దానికి కూడా ఫొటోస్ మీకు చూపిస్తాము. క్లీనప్ చేసిన తర్వాత అక్కడ ఎవరు రావట్లేదు. మన బీట్ పెట్రోలింగ్ చేస్తే అంతా ఆ ప్లేస్ మొత్తం స్టెరైల్ అయిపోతాయి. గ్రేవ్ కేసెస్ నాన్ గ్రేవ్ కేసెస్ కలిపి రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ లో 29% రిడక్షన్ ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన కేసెస్ లో. అండ్ కేసు బై కేసు కూడా కొన్ని హెడ్స్ లో పెరిగింది, కొన్ని హెడ్స్ లో బాగా తగ్గింది. మెయిన్ అంటే గ్రేవ్ హెడ్స్ లో బాగా తగ్గింది. మర్డర్స్ ఉండొచ్చు, గ్రీవియస్ మర్డర్స్, అటెంప్ట్ టు మర్డర్, రాబరీస్ కూడా ఎక్కువ మన డిటెక్ట్ చేసాము. ఇప్పటి వరకు 6 రిపోర్ట్ అయింది. దాంట్లో 5 మనం డిటెక్ట్ చేసాము, రికవరీ కూడా చేసాము. 6th కేసులో మన డిటెక్షన్ అయింది, రికవరీ ఇప్పుడు పెండింగ్ ఉంది. సో అదే మనం ఇప్పుడు ఎఫర్ట్స్ పెడుతున్నాము. అండ్ ఇంకా మీ మీడియా ఫ్రెండ్స్ కి కూడా మనకి ఏదేమైనా మంచి వర్క్ చేస్తే మీకు కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. మీరు కూడా థ్యాంక్ యూ చెప్పాలంటే డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి. అండ్ మనకి సపోర్ట్ అని ఏదైనా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి డెఫినెట్లీ తెలియచేయండి. నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపడుతున్న నిరసన కార్యక్రమం నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వంట వార్పుతో వారు నిరసనను వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గత 2 నెలల నుండి ప్రభుత్వానికి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా ఎటువంటి స్పందన లేదని, ఈ నెల 4వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా వంట వార్పు ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి డిమాండ్లను తెలియజేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కూడా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ వంద ఎవరు చూసుకోకండి. అన్నం చూస్తుంది వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ ప్లేటు గ్లాసు డబ్బాలో మాత్రమే వేయండి. దయచేసి బయట వేయద్దు. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇలా తెలిపారని చెప్పి కావచ్చు. ఈరోజు మున్సిపల్ వర్కర్ల సమ్మె 8వ రోజు. అందుకే ఈరోజు వంట వార్పుతో నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 8 రోజులు అయినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దాదాపు 2 నెలల నుంచి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టే ఈరోజు వంట వార్పుతో నిరసన తెలియజేస్తున్నాం. రేపు 4వ తేదీ మొత్తం విజయవాడ చలో విజయవాడ ప్రోగ్రామ్ ను పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా, సమస్య పరిష్కరించాలా. మున్సిపల్ వర్కర్ల సమస్యలు న్యాయమైనటివి. కనీస వేతనం 26,000 ఇవ్వాలా, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, అదేవిధంగా స్కిల్లు సెమీ స్కిల్లు వేతనాలు ఇవ్వాలా, సంక్షేమ పథకాలు అమలు చేయాలా, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 7 లక్షలు ఇవ్వాలనే డిమాండ్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉంది. నంద్యాలలో ఈ రోజు మొత్తం వంట వార్పుతో నిరసన. కాబట్టి ప్రభుత్వం స్పందించకుంటే 4వ తేదీ తర్వాత ఎప్పుడైనా కరెంటు నీళ్లు బంద్ చేసే పరిస్థితి ఉంటది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరి రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు మేము 8వ రోజు సమ్మె చేస్తున్నాము. నంద్యాల మున్సిపాలిటీ తరఫున ఈ రోజు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమము ఈ రోజుతో ముగుస్తుంది. రేపు విజయవాడలో 4వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమం పెట్టినాము. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దయచేసి మా సమస్యలు పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ఎంపిక ప్రక్రియ
ఈ నెల 13వ తేదీ నుండి ఆన్లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని, దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ సమర్పించవలసి ఉంటుందని, సంబంధిత దరఖాస్తులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి కేంద్రానికి పంపించడం జరుగుతుందని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని అర్హులైన ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను చేసుకోవచ్చని కోరారు. వీటికి సంబంధించిన వివరాలను డీఈఓ మీడియాకు వెల్లడించారు. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి పౌరుడికి విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ప్రతి పేదవాడికి కూడా విద్యను కల్పించడానికి అనేక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండి ప్రైవేట్ పాఠశాలలో కూడా చదివించుకోవాలన్న ఆలోచన ఉన్న తల్లిదండ్రులకు, పేద వాళ్ళకి ఒక అవకాశం గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్టీఏ యాక్ట్ 12(1)C ప్రకారము ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లను పేద ప్రజలకి కేటాయించడం జరుగుతుంది. దానికోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారము పేద ప్రజలందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఫస్ట్ స్పెల్లో 927 మంది విద్యార్థులను ఎన్నిక చేయడం జరిగింది. అందులో 537 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. 390 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోలేకపోయారు వివిధ కారణాల వల్ల. కొంతమంది సరైన టైంలో సర్టిఫికేట్స్ అందచేయలేకపోవడం, తర్వాత లోకల్గా లేకపోవడం, రకరకాల కారణాలతో వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ చేయబడింది. కేవలము 537 మంది మాత్రమే ఫస్ట్ స్పెల్లో జాయిన్ అయ్యారు. తర్వాత సెకండ్ స్పెల్లో 149 సీట్లను కేటాయించడం జరిగింది. అందులో 85 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఇంకొక 18 మంది ప్రాసెస్లో ఉంది. ఒక 43 మంది ఇప్పటికీ ఇంకా జాయిన్ కాలేదు. ఈరోజు చివరి తేదీ. మరి అందరూ కూడా ఈరోజు జాయిన్ కావాలని మనం చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ద్వారా కానీ ఇతర కారణాల ద్వారా కానీ ఇబ్బంది ఉంటే నాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా పరిధిలోని వివిధ డివిజన్లకు సంబంధించి దశల వారీగా నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షత వహించగా ఎంపీడీఓ సుగుణశ్రీ పర్యవేక్షణలో రిసోర్స్ పర్సన్స్ శిక్షణ అందిస్తున్నారు. కార్యక్రమంలో మహిళా సర్పంచ్లు గ్రామాభివృద్ధి, పరిపాలనా విధానం, అలాగే మహిళా సాధికారతలో భాగంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రజలతో, అలాగే మండల స్థాయి సమావేశాల్లో ధైర్యంగా సమస్యలపై మాట్లాడేందుకు, పరిపాలనలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందని తెలిపారు. మీరు తెలుసుకుంటే ఇంకొక 10 మందికి చెప్పగలుగుతారు. మీరే ఎవరైనా ఒక ప్రశ్న ఎప్పుడైతే ఈ మీటింగ్లో పాల్గొని మనం యొక్క అధికారాలు, మన విధులు, మనం ఎందుకు వచ్చామనేది తెలుసుకుంటామో, ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ ధైర్యం 10కి రావాల్సిన వాళ్ళు 2కి వస్తారు, లేదంటే 10కి వచ్చి నమ్మేసుకొని వాళ్ళు 5కి వస్తారు. కాబట్టి మీ యొక్క విధిని మీరుగా వారి యొక్క సమస్యలు మీకు చెప్పగలరు. ఆ సమస్యలు పూర్తయి వాళ్ళు కూడా ముందుకు రాగలరు. ఎందుకు మీటింగ్లో పాల్గొనగలము, అదేవిధంగా ప్రజల యొక్క పోతున్నారనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. మనలో మనం పోయినామంటే ఓకే సంతోషం. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా పోవాలి. వాళ్ళు పోయినప్పుడే మనం ఫస్ట్ ఒకసారి మనకు పాతకాలంలో ఎట్లున్నది వ్యవస్థ అనేది, ఆదిమానవుల వ్యవస్థ ఉన్నది. ఫస్ట్ అంటే ఏదో వాళ్ళు అడిగి వెళ్తున్నారు, ఏదో తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. ఒక బంధుత్వం, ఒకటి సాంప్రదాయాలు అనేవి. నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో మహిళా సర్పంచ్లకు ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి
అదేవిధంగా కొలువుగుండ మండలం కూడా సంబంధించిన మహిళా సర్పంచులకు శిక్షణ కార్యక్రమం. వాళ్ళ పరిపాలన ఏ విధంగా పరిపాలించాలి, వాళ్ళ గ్రామాల అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళలో ఉన్నటువంటి భయాలు, అపోహలు, సందేహాలన్నీ వీడి ఇక్కడ శిక్షణలో ఇచ్చేటువంటి సూచనలు, సలహాలన్నీ విని వాటి ద్వారా నేర్చుకుని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఈజీగా సులువుగా పరిపాలించడానికి అనువుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణ కార్యక్రమం నంద్యాల మండల ప్రజా పరిషత్ ఎంపీడీఓ గారు సోమశ్రీ మేడం ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ రోజు నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించబడుతున్నటువంటి మహిళా సర్పంచ్ల శిక్షణ కార్యక్రమం. 5 మండలాలకు శిక్షణ జరుగుతున్నది. ఇక్కడ ఆళ్లగడ్డ, రుద్రవరం, చగలమర్రి, ఉయ్యాలవాడ అండ్ కొలిమిగుండ్ల ఈ మండలాల్లోని మహిళా సర్పంచ్లకి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మా ఎంపీపీ గారు రావడం జరిగింది. నంద్యాల ఎంపీపీ గారు రిసోర్స్ పర్సన్స్ గా డిప్యూటీ ఎంపీడీఓ సంజామల రాధికారెడ్డి గారు, రిసోర్స్ పర్సన్స్ గా దస్తగిరి డిపిఆర్సి రిసోర్స్ పర్సన్ అండ్ సుమంత్ రిసోర్స్ పర్సన్ రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను కోర్స్ డైరెక్టర్ గా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సర్పంచ్లు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం వచ్చేసి మనకి మహిళా సర్పంచులకి మహిళా సాధికారత గురించి ఈ 3 రోజులు మెయిన్గా ఆళ్లగడ్డ కాన్స్టిట్యుయెన్సీ 5 మండలాలు మరియు కొలింగుండ్ల మండలం మొత్తం 65 మందికి శిక్షణ కార్యక్రమం 3 రోజులు నిర్వహించబడుతుంది. ఇందులో కోర్సు ట్రైనర్గా మనకి నాతో పాటు దస్తగిరి భాష ఆర్పి గారు ఉన్నారు. అలాగే కోర్స్ డైరెక్టర్ వచ్చేసి ఎంపీడీఓ గారు, అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ జ్యోతి మేడం గారు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహిళా సర్పంచులుగా ఎన్నికైన వారందరికీ కూడా మహిళా సాధికారత మీద, స్వపరిపాలన మీద కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మహిళలకు రిజర్వేషన్ కల్పించినప్పటికీ ఇంకా వారికి ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. గ్రామ సభలు నిర్వహించడం గురించి వాళ్ళకి ఈ శిక్షణ కార్యక్రమం 3 రోజులు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఈ శిక్షణలో ఏంటంటే స్పెషాలిటీ వీళ్ళకి ఆటపాటలతో మనం ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మేము కాళహస్తిలో ట్రైనింగ్ పొంది ఈ 3 రోజులు వీళ్ళకి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. సిఆర్పి భవానీపై దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేసి ఆర్పి షేక్ రెహ్మద్ బిను 30,000 ఇవ్వాలని, లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని, సిఆర్పిలపైన పెరిగిన పని భారాన్ని తగ్గించాలని, అదనపు పనులు చేయించరాదని, అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, యూనియన్ అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి హైమావతిలతో పాటు సిఆర్పిలు ప్రసన్న కుమారి, సులోచన, సత్యవతి, సువర్ణ, మాధవి, జ్యోతి, అరుణ, పుష్పలత, రెహమద్ బి, భవానీ, అనిత, మహేశ్వరితో పాటు 80 మంది సిఆర్పిలు పాల్గొనడం జరిగింది. అదనపు పనులు అంటే మీరు అన్నారు కదా, నైటీలు, సీరియలు, బ్యాగులు అవన్నీ అటువంటి చేయించాలని చెప్తున్నాను. అదనపు పనులు సిఆర్పిలపై వేధింపులకు గురి చేసి దాడులకు పాల్పడిన సిఓ లక్ష్మీ కుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, సిఆర్పిలపై అదనపు పనులు చేయించరాదని, సిఆర్పిలపై రాజకీయ ఒత్తిడి చేయరాదని, సిఆర్పిలతో పనిభారాన్ని తగ్గించాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు మెప్మా కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిఓ లక్ష్మీ కుమారి సిఆర్పిగా ఉన్నటువంటి వాళ్ళ పైన
దాడులకు గురి చేయడం అనేటువంటి చాలా దుర్మార్గము. 30,000 రూపాయలు నువ్వు నాకు లంచంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను పని చేసినా కూడా 0% చూపిస్తానని చెప్పేసి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరేం చేసుకోలేరు. నేను నిన్ను సిఆర్పి నుంచి తొలగిస్తానని చెప్పేసి దాడులు చేయడమే కాకుండా అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడం జరిగింది. గత 15 రోజులుగా ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నా కూడా పీడీ గారు అయితేనేమి, సిఎంఎం గారు అయితేనేమి మా దృష్టికి రాలేదు, మేమేం చేయలేదు, మా పరిధిలో లేదని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి చర్యను చేపట్టడము చాలా దుర్మార్గము. ఇప్పటికైనా గానీ సిఓ లక్ష్మీకుమారి పైన చర్యలు తీసుకునేంత వరకు సిఐటిగా పోరాటము సిఆర్పీలుగా కొనసాగిస్తారని చెప్పేసి, అదే విధంగా అదనపు పనులు చేయించకుండా రాజకీయ ఒత్తిడులకు గురి చేయకుండా వీళ్ళు ఏదైతే ఆర్పీలుగా విధులు రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలని చెప్పేసి సూచిస్తుందో వాటిని తప్పకుండా చేసే విధంగా కూడా అధికారులు చూడాలి. ఆ విధంగా కాకుండా అదనపు పనులు చేయిస్తూ లంచాల రూపంలో ఇలా సిఆర్పీలను బెదిరించి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కానీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే సిఓ లక్ష్మీకుమారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. మాకి అదనపు పనులు చెప్పడం కూడా ఎక్కువైంది. ఈ లక్ష్మీకుమారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. లాస్ట్ కు పీడీ మేడం కూడా నా సమస్య తెలియదు, మా దృష్టికి తీసుకురాలేదు అనే ఉద్దేశం తెలపడం జరిగింది. అందుకే మేము ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మాకు సమస్య పరిష్కారం మా ఆఫీస్ ముందు మెప్మా సిఆర్పీలు అందరం కూడా సిఐటి నాయకత్వంలో నిరసన తెలియజేస్తున్నాం. నిన్నటి నుంచే విధులన్నీ బహిష్కరించి ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది, అధికారులు. ఎందుకంటే ఈరోజు సిఎంఎంగా ఉండేటువంటి అధికారి ముందే ఘర్షణ జరిగితే సిఓ లక్ష్మీకుమారి మీద చర్యలు తీసుకోవాలని చెప్తే ఇంతవరకు స్పందించిన పరిస్థితి లేదు. పీడీ గారి దృష్టికి తీసుకపోయినా, అట్లే కమిషనరు, చైర్మన్, కలెక్టర్ వాళ్ళ దృష్టికి తీసుకపోయినా ఇంతవరకు ఒక్క లక్ష్మీకుమారి కోసం 138 మందిని ఈరోజు రోడ్ల మీదకి తెచ్చే పరిస్థితి అధికారులే కల్పిస్తున్నారు. కాబట్టి వెంటనే లక్ష్మీకుమారి మీద చర్యలు తీసుకోవాలా. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తొగర్చేడు గ్రామంలో ప్రజలు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రధానంగా వర్షాకాలం కావడంతో రోడ్లు లేకపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు నిలిచిపోయి రాకపోకలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండడంతో పాములు, విషపురుగులు తిరుగుతున్నాయని, చిన్నారులు బయటికి రావడానికి, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు నరకయాతన పడాల్సి వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఎన్నికల నాడు వచ్చి రోడ్లు వేస్తాం, వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం, త్రాగునీటి సదుపాయాలు కల్పిస్తాం, మురుగు కాలువలు ఏర్పాటు చేస్తామని నమ్మబలికారని, ఎన్నికలు అయిపోయి సంవత్సరం కావస్తున్నా తమ గోడు వినిపించుకునే నాయకుడు లేడని, రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాలు, త్రాగునీరు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. సమస్యలతో సతమతమవుతున్నా తమను పట్టించుకునేవారు లేరని, ఇప్పటికైనా ఈ గ్రామం వైపు అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు నాగలక్ష్మ. మాకు నీళ్ళ వసతి కావాలా, రోడ్డు వసతి కావాలా. ఇబ్బందులు పడుతున్నారు, సన్న పిల్లలు, పెద్ద పిల్లలు కింద వాటిలో వస్తున్నారు. మేము యా నుంచి నీళ్లు మోసుకొని వచ్చాను, ఇబ్బంది పడుతున్నాము. ఎవరు చెప్పినా కానీ చర్యలు తీసుకోవడం లేదు. మీరన్నా ఈ ప్రభుత్వంలో చేస్తారని చేయలేదు, చేయవాలని కోరుతున్నాము. నా పేరు నాగలక్ష్మ. నా పేరు లక్ష్మక్క. నీళ్లు దావాలు, బుడదలు, పిల్లలు పోతున్నారు. నీళ్లు ఒకళ్ళు వేసుకుంటే ఒకళ్ళు రాకుండా, ఒకళ్ళు పట్టుకుంటే అందరు పట్టుకున్నాక నీళ్లు మోసుకుంటున్నారు. దావు బాగలేదు. అట్లా పోతున్నాం, రోడ్డు లేదు, బుడద నీళ్ళు రోజు వస్తున్నారు. బాగు పిల్లలు, ఎలకోలు అವೆಲ್ಲ. అది తొగర్చేడు గ్రామం, నంద్యాల తాలూకా, పాణ్యం మండలం. నా పేరు ఇస్మాయిల్ సార్. తొగర్చేడు ఈ కాలనీలో కాలనీలో సరాయిస్తారు. బిల్డింగ్ లో మనకు నీళ్లు లేవు, నీళ్ళ వసతి లేదు, రోడ్లు అయితే రోడ్లు సరిగా లేవు, నీళ్లు రావడం బాధలు దేవుళ్ళు. కరెంటు స్తంభాలు సరిగా లేవు, కరెంట్ లేదు. దయచేసి చూడండి సార్, స్తంభాలు లేవు సరిగ్గా. వర్షం పడితే తాగే నీళ్ళు లేవు, వర్షం పడితే అసలు పిల్లలకు ఆడితో పోయి నీళ్ళు చేసుకుంటాం. చాలా ఇబ్బంది సార్, దయచేసి మాకు సాయం చేయడానికి కోరుతున్నాం. మీ పేరు? షేక్ ఇస్మాయిల్. పేరు పార్వతి. మాది తొగర్చేడు గ్రామం. మా దావలు బాగలేవు, మాకు నీళ్ళ వసతి లేదు.
కరెంటు స్తంభాలు లైట్లు లేవు. మాకు ఇవి చేయాలని ప్రాధాన్యపడుతున్నాం. నా పేరు భూలక్ష్మి, కబుర్చేడి గ్రామం మాది, పాణ్యం మండలము. మాకు ఇక్కడ రోడ్లు, నీళ్ళ వసతి, కరెంటు స్తంభాలు లేదు. అవి లేక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ముసలి వాళ్ళకు, పెద్ద వాళ్ళకు, చిన్న వాళ్ళకు నడచడానికి కూడా బాగా లేదు. దయచేసి ప్రభుత్వము పట్టించుకొని మాకు న్యాయం చేస్తారు, ఇదల్లా బాగు చేస్తారని మేము ఆశించుతున్నాము. నా పేరు కుమారు, మా తొలసి గ్రామం. ఈ దేవునిమానం అని తొలసి గ్రామంలో ఉంది. కానీ చేపల పొలం ఉందని రోడ్లు కానీ, లైట్లు కానీ, నీళ్ళ వసతి కానీ ఏం జరగలేదు. గత పిల్లలని తీసుకోవాలంటే వేళ్ళ కడిగి చాలా ఇబ్బంది ఉంది. రోడ్లు వేయాలని అందరినీ వేడుకుంటాం. తప్ప మరి ఏం లేదు, వేడుకుంటాం అంతే. నా పేరు పెద్దక్క. ఇక్కడ నీళ్లు, కరెంటు, రోడ్లు ఏం లేవు. రోడ్ గ్రామము, మళ్ళీ అక్కడ బాత్రూమ్ తిరిగిపోవాలి. మాకు ఈ 3 ముఖ్యంగా చేయాలి. మాది తొగడిసేడు గ్రామం. నాయన ఒరిమల్లే పిల్లలు పోతున్నారు. పాములు మొబ్బు అనకుండా మాడమల్ల కూడా మాకు నడచడానికి దావలేదు. మేము ఎట్లా నడచాలి? అందరేమో రామ్మో ఓటు వేపించుకో, ఓటు మాకే ఎత్తాం రోడ్డు అంటారు. ఎవరు వేసింది మీకు ఓటు పొద్దున్నే చక్కెరలు వస్తాయంటారు. ఎవరు ఇచ్చేది లేదాడ. మాకు సంబంధం లేదు, పట్టించుకునే వారం కరెంటు పోతుంది, ఎవరు పట్టించుకోరు. పిల్లలు ఉన్నారు, పసి పిల్లలు పోతున్నారు. ఆ సంభవం మటుకు కావాలా, మాకు వసతి కావాలి, మాకు రోడ్డు కావాలి. ముందు ఫస్ట్ రోడ్డు కావాలా. ఇల్లు చూడు ఎట్లా ఇళ్ళ ఫాయిల్ ఉంటాయి, మమ్మల్ని కడతాయి. నీళ్ళు కూడా తింటూ బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇన్నట్లా కాదు, వచ్చా గడ్డి తింటురా. ఆ గడ్డిలో వాళ్ళైతే బయటకు వెళ్ళనీక లేదు. బైకులు ఎడండి రోడ్డు మీద పెట్టుకోవాలా. సరిగ్గా ఇంట్లో రోడ్లు లేవు, ఏం నీళ్ళ వసతి లేదు, కరెంట్ ప్రాబ్లము. ఎట్టుకొని ఎట్లా ఉన్నాము. ఇది చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లది. నాగచ్చమ్మ, మాది తగడ్చేడు గ్రామము, పాణ్యం మండలము. మాకు ఉండే వసతి లేదు ఏది కానీ రోడ్లు ఇచ్చాం, నీళ్ళు ఇచ్చామంటున్నారు. నీళ్ళు లేదండి, రోడ్లు లేవు, ఇది లైట్లు లేవు. మాకు మొత్తానికి మాకు ఏదో దయచేసి మేడం గారు ఇది చూసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. డిమాండ్ అయితే కాదు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మాకు దయచేసి రోడ్లు, నీళ్లు, పిల్లలకు వసతి కావాలా. మాకు ఈసారి చేసినట్టు లేదంటే మా దీని పరిస్థితుల్లో ఉన్నాం. ఏదో మా తిప్పలు మేము అడుగుకుంటాం. మా అధికారం వచ్చి మాకు రోడ్లు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, ఆడిపడుచులకు అవి ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము అంటున్నారు. మేము ఎన్నాలే మాకు రోడ్లు కావాలా, కుళాయిలు కావాలని మేము పోరాడుతున్నాం. మా పొలాలలో అన్ని కూడా పోయాలి, తాగే నీళ్ళు లేవుకున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డివిజన్ విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్న రవికాంత్ చౌదరి ఇంటిలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని డీఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు మే నెల 16వ తేదీ ఆళ్లగడ్డ డివిజన్ పరిధిలోని చిన్న కంబలూరు గ్రామానికి చెందిన ఆచార్య అనే వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా సంబంధిత విద్యుత్ శాఖ డీఈ రవికాంత్ చౌదరి లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆచారి ఏసీబీ వారికి సమాచారం ఇవ్వగా వారు డీఈ రవికాంత్ చౌదరి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నందు లాకర్లో 2 కేజీల 820 గ్రాముల బంగారు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా అతని ఇంటిలో జరిపిన సోదాలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని వాటిపై దర్యాప్తు చేపట్టగా డీఈ రవికాంత్ చౌదరి వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అధికారులు నిర్ధారించి వాటికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో డీఈ రవికాంత్ చౌదరిని ఏసీపీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో మరోసారి అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చౌదరి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో వివిధ బృందాలుగా ఏర్పడి చేసిన సోదాలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు కనుగొనడం జరిగింది. అంటే వాళ్ళ కూర్చోండి సార్, ఇంకా మీకు ఇక్కడ ఇప్పుడు చూపిస్తే ఆయన కన్నా చూపించుకోవాలి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమరాజుపల్లి గ్రామంలో కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై పొంగి పొర్లుతున్న వర్షపు నీరు. దీంతో వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కేవలం ఈ గ్రామమే కాదు, పాణ్యం మండలం మొత్తం ఇదే పరిస్థితి నెలకొన్నది.
దీనికి ప్రధాన కారణం డ్రైనేజీలు లేకపోవడం, గ్రామ పంచాయతీ వారు సమస్య ఉన్న చోట పరిష్కరించకపోవడం, అటువైపు తొంగి చూడని వైనం పంచాయతీరాజ్ శాఖ వారి నిర్లక్ష్యం వల్లే త్రాగునీరు కలుషితమై గతంలో తమరాజపల్లెలో రోగాల బారిన పడ్డారు. ఎస్సీ కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉన్నందువలన గ్రామ ప్రజలు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మాట్లాడవు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా హాఫ్ ఇయర్లీ నేర నివేదిక. వంట వార్పుతో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన. జాతీయ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం. మహిళా సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమం. సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీ కుమారిపై చర్యలు తీసుకోవాలని సిఆర్పిల డిమాండ్. పాణ్యం మండలం తొగర్చేడు గ్రామంలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. ఏసీబీ సోదాలు. డిఈ రవికాంత్ చౌదరి అరెస్ట్. ఆదాయానికి మించి ఆస్తులు. నిగ్గుతేలిన నిజాలు. పాణ్యం మండలం తమరాజపల్లి గ్రామంలో కొద్దిపాటి వర్షానికే రోడ్డుపై పొంగి పొర్లుతున్న వర్షపు నీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.